హలో అండి, అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఉత్తరం చేతిలో పట్టుకొని లోపలికి పరుగుపెట్టింది శశి. 3 నెలల క్రితం ముచ్చటగా పడిన 3 ముళ్ళు ఆమెలో కొత్త పులకింతలు రేపుతున్నాయి. ఉండుండి మంగళసూత్రాలు ఊరికే గిలిగింతలు పెడుతున్నాయి. అలవాటుగా పరుగు పెడితే కాలిమెట్టెలు, పట్టాల మువ్వాలు మురిపెంగా మోగుతున్నాయి. బంగారు గాజుల మధ్య ధగధగా మెరిసే మట్టి గాజుల మౌన సంగీతాలు మదిలో వినిపిస్తున్నాయి. అమ్మాయ్, ఉత్తరం ఎక్కడ్నుంచి? వంటింట్లో నుంచి కాంతమ్మ మూడోసారి కేకేసింది. శశి వినిపించుకోలేదు. ఆమె అప్పటికే ఉత్తరం తెరిచి 2 సార్లు చదవటం పూర్తి చేసింది. మంత్రముగ్ధలా అదే మళ్ళీ మొదలు పెట్టబోతూ ఉండగా మళ్ళీ తల్లి కేక వినిపించింది. "ఆ, వస్తున్నాను" అంది శశి. "రానక్కర్లేదు, ఉత్తరం ఎక్కడి నుంచి అంటే మాట్లాడవేమే" అంది. "ఆయన రాశారమ్మా" అంది నెమ్మదిగా. ఆ మాటతో తల్లి మరింక మాట్లాడదు అన్న ఆశతో. ఏమంటాడు అంటూ దీర్ఘం తీసింది కాంతమ్మ. "ఏమీ లేదు, అంతా బావున్నారంట" అంది ముక్తసరిగా. కాంతమ్మ ఆశ్చర్యంగా కూతురి ముఖంలోనికి చూసి, "అదేమిటే, అంత పెద్ద కాగితంలోనూ ఆ 2 ముక్కలేనా రాసింది" అని, "సర్లే పిచ్చి ముఖమా, ఎవరు రాసుంటాడు అల్లుడు" అంటూ పనిలో పడిపోయింది. తల్లి అక్కడితో వదిలినందుకు తేలికగా నెట్టూడ్చింది శశి. మళ్ళీ ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. చివర రాసిన మాటలు ఆమెను మరీ గిలిగింతలు పెడుతున్నాయి. "శశి డియర్, మామిడి పండు రంగు మీద నల్లజెరీ అంచు పట్టుచీర నీకెంతో బావుంటుందని ఊహించుకుంటూ నేనే స్వయంగా వెళ్ళి కంచి షోరూంలో కొన్నాను. నువ్వా చీరలో ఎంత మెరిసిపోతావో చూడాలని తహతహలాడిపోతున్నాను. నేను శుక్రవారం వస్తున్నాను. మళ్ళీ శనివారం ఆఫీసు టైంకి ఇక్కడికి వచ్చేస్తాను. ఆ చీర కట్టుకొని నువ్వు పూజ పేరంటం చేసుకొని నా దగ్గరికొచ్చి మెత్తని ఆ పట్టు చీరలో." శశి చటుక్కున ఉత్తరం చదవటం మానేసింది. ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. సిగ్గుతో ఒళ్ళంతా పులకించిపోయింది. తనకి అత్తవారు శ్రావణపట్టి పట్టుచీర మడతలో ఉత్తరం భద్రంగా దాచుకుంది. ఆఖరి పేరంటం పూర్తి చేసుకుని శశి వేగంగా నడుస్తుంది. ఎన్నాళ్లకో చూసిన లక్ష్మి మధ్యలో కనిపించి 10 నిమిషాలు ఆపేసింది. అయినా హడావిడిగా వదిలించేసుకొని వచ్చేసింది. మనసు నిండా అల్లజడి. ఈయన వచ్చేసరే, వచ్చేస్తే తనింకా రాలేదని చిటపటలాడిపోతున్నారేమో. అమ్మ కాఫీ అయినా ఇచ్చిందో లేదో. అమ్మ కాఫీలో పంచదార ఎక్కువ వేస్తుంది. ఆయనకి కాఫీలో పంచదార ఎక్కువ పడకూడదు, చేదుగా ఉండాలి. శశి అనేక రకమైన ఆలోచనలతో సతమతమవుతూ చకచకా నడుస్తుంది. సన్నగా జల్లు ప్రారంభమైంది. 6 గంటలయిందో లేదో చీకట్లు ముసురుకున్నాయి. ఎలాగైతేనే పరుగులాంటి నడకతో ఇంట్లోకొచ్చి పడింది శశి. భర్త వచ్చేశాడేమోనని చూసింది. వచ్చిన జాడేం లేదు. తల్లిని అడుగుదామనుకుంది. వెంటనే సిగ్గొచ్చి ఆగిపోయింది. అంతలోనే వచ్చి తను లేనని మళ్ళీ బయటకు వెళ్ళిపోలేదు కదా అని భయపడిపోయింది. ముఖం చూసుకుంది అద్దంలో. మెడ నిండా గంధం, అందరూ పెట్టిన బొట్టు ఎదిగి ఎదిగి పావలా కాసంతయింది. జడలో చేమంతులు, మల్లెలు చెంపల మీద నుంచి తొంగి చూస్తున్నాయి. పాత సినిమా పాట గుర్తుకొచ్చింది. పడమటి సంధ్యారాగం. ఆ పాటని కూనిరాగం తీసుకుంటూ కాళ్ళు కడుక్కోటానికి వెళ్ళింది. "అమ్మాయి శశి, ఆ పట్టుచీర మార్చుకుని ముందు గది కాస్త సర్దు, మరీ గందరగోళంగా ఉంది, అతను వస్తాడు" అంది వంటింట్లో నుంచి. శనగలు సత్తాలిస్తున్న గుబ్బాలింపు గుప్పుమంది. శశి చీర మార్చకుండా ఇల్లు శుభ్రంగా సర్దేసింది. చీపురుతో ఊడ్చి పోగు తలుపు చాటుకు తోసింది. ఇంతలో కాంతమ్మ, "చీర మార్చుకోవే, పాడైపోతుంది" అంటూ దీర్ఘం తీసింది. "మార్చుకుంటాలే"
అంటూ తను సాగతీసి తలలో పూలు సర్దుకోవటం, బొట్టు చిన్నదిగా సరిదిద్దుకోవటం చేస్తుంది. మదిలో మళ్ళీ జీవితమే మధురానురాగం అనే పాట మోగుతూ ఉంది. వానజల్లు కాస్త పెరిగింది. శశిగుండె దడదడలాడింది. మధ్యలో తడిసిపోతారేమో, తల తడిస్తే మంచిది కాదు కూడా. అసంకల్పితంగా వీధి వాకిట్లోనికి వెళ్ళి చూసింది. రివ్వున గాలి ముంగురుల్ని రేపింది. సన్నటి జల్లు జాకెట్టును తడిపింది. మళ్ళీ ఇంట్లోకొచ్చింది. ఇదిగో చెప్పిన మాట వినవు కదూ, వానలో కూడా తడిపేసుకుంటావెందుకు ఖరీదైన చీర? విప్పేసి వాయిల్ చీర కట్టుకొని సాపుగా మడత పెట్టు తల్లి అంది తల్లి. తల్లి మాటల్ని తుంచేస్తూ, అబ్బా ఉండవే, చంపుకు తింటున్నావు కదూ, మార్చుకుంటానులే అని విసుక్కొని అక్కడే ఉన్న వారపత్రికని అందుకొని తిరగేయటం మొదలుపెట్టింది. ఆమె బుర్ర చురుకుగా ఆలోచిస్తుంది. ఈ మహానుభావులు మరో గంట ఆలస్యం చేస్తే అమ్మ నన్ను సాధించి పట్టుచీర మార్పించగాని ఊరుకోదు. తీరా ఆయన వచ్చేసరికి తను ఆ చీరలో ఉండకపోతే కోపం వస్తుందేమో. కాకపోయినా కూడా నిరుత్సాహపడినా తను సహించగలదా? అయినా అమ్మకి బొత్తిగా ఏమీ తెలీదు. ఏమే మళ్ళీ ఆ పుస్తకం పట్టావు? చీర మార్చుకోవే అంటే వినవు కదూ. నలిగిపోతుందని కదూ చెప్తున్నాను. పొద్దున్న పక్కింటి కామేశ్వరికి చూపించాను. ఆ చీర 800కు తక్కువ ఉండదని చెప్పింది తెలుసా అంది బుద్ధి చెప్తున్న ధోరణిలో. అనడమే కనిపిస్తుంది, నీ చెవిలో పడటమే లేదు అంది. మారుస్తాగా అంది. అవును, చెప్పిన మాట వెంటనే వినవు కదూ. ముచ్చు 3 రూపాయల తండ్రి పోలికే, నోట్లో నుంచే ఊడిపడ్డావు మా తల్లివి అంది. శశి 1000 దేవుళ్ళకి మొక్కుకోవటం మొదలుపెట్టింది. అవును, ఇంత మొండితనమైతే రేపు అత్తవారింట్లో ఎలాగే? ఇంతలో బయట గేటు చప్పుడైంది. కాంతమ్మ మాటలు ఆపేసింది. శశి ఆశగా వీధి వైపుకు చూసింది. అతనే. ఒక్క పరుగు తీసింది. అతను వస్తూనే పక్క గదిలోనికి వెళ్ళిపోయారు. మంచినీళ్ల గ్లాసు తీసుకుని అతని వెనకాలే వెళ్ళి నీళ్ల గ్లాసు కిటికీలో పెట్టి అతన్ని చూసింది. అతను ఆశ్చర్యంగా భార్యను చూసి మురిపెంగా ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. శశి, ఈ చీరలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అంటున్న అతని మాటలు పరవశంగా వింది. ఆ మాటల కోసం ఎంతసేపుగానూ ఎదురు చూస్తుంది. ఆ మాటలు తీయగా గుండెల్ని తాకుతున్న వేళ, అమ్మాయి శశి, చీర మార్చుకుని కంచాలు మంచినీళ్లు పెట్టు, అన్నా లొడ్డిస్తాను అంటూ సూదైన బాణాళ్ల తల్లి మాటలు దూసుకొనొచ్చాయి. శశి ఏదో సమాధానం ఇవ్వబోయింది. అతను ఆమెకు అవకాశం ఇవ్వలేదు. అమ్మకి నిజంగా బుద్ధి లేదు అనుకుంది శశి మనసులో. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.